ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, నేటి రోజుల్లో దోమలు, ఈగలు చాలా ఎక్కువగా వ్యాధులను ప్రబలిస్తున్నాయి. ఎక్కువ శాతం ప్రజలు వీటి వల్ల ఇబ్బందులు కూడా పడుతున్నారు. చాలా మందికి ఫ్లూ లాంటి వ్యాధులు కూడా వస్తున్నాయి వీటి వల్ల. ఈ దోమల బారి నుండి రక్షించుకోవటానికి మనం ఎన్నో రకాల కెమికల్స్ ని, రకరకాల స్ప్రేలను, దోమల కాయిల్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం. కానీ రోజు ఇలా చేయాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వీటి వాసన అనేది ఏదైతే ఉందో అది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కాబట్టి మనం కొత్తగా ఒక ప్రయోగాన్ని ట్రై చేద్దాం. దీని వాసనకు దోమలు, ఈగలు కూడా మన దగ్గరికి రానేరావు. మరియు దీని వాసన వల్ల మన బాడీకి కూడా ఎలాంటి నష్టం జరగదు. ఇందుకోసం ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ గురించి నేను మీకు తెలుపబోతున్నాను. దీన్ని మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి. ఇది మీకు బాగా నచ్చుతుంది కూడా. అన్నింటికంటే ముఖ్యంగా మీ ప్రాబ్లం కూడా నిమిషాల్లో క్లియర్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైక్ మాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయటానికి మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది. కావున ఖచ్చితంగా లైక్ చేయండి. ఇందుకోసం అన్నింటికంటే ముందుగా మనం తీసుకోవాల్సింది వేప ఆకులను. ఈ వేప ఆకులను ఎక్కువ మోతాదులో తెచ్చుకోవాలి. ఈ ఆకులతో పాటు మీకు ఈ విధంగా చిన్న చిన్న పిందెలు కూడా లభిస్తాయి. ఇవి ఈ ఆకుల కంటే కూడా చాలా ఎక్కువ చేదును కలిగి ఉంటాయి. ఇలా తెచ్చుకున్న వేప ఆకులను మరియు చిన్న చిన్న పిందెలను ఒక పేపర్లో వేసి పేపర్ మొత్తం ఈ ఆకులను స్ప్రెడ్ చేసి అలాగే గాలిలో ఓపెన్ గా ఆరబెట్టండి. దీనివల్ల ఇవి 2 నుంచి 3 రోజుల్లో పూర్తిగా ఎండిపోతాయి. ఇక ఇవి ఎండిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే వీటిని చేతులతో ఈ విధంగా క్రష్ చేసుకోవాలి. చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగా క్రష్ అవుతున్నాయి. అంటే ఇవి బాగా డ్రై అయ్యాయి అన్నమాట. ఇక ఇందులో వేయటానికి మనం తీసుకోవలసిన మరొక పదార్థం ఏమిటి అంటే ఉల్లిగడ్డ పొట్టు మరియు వెల్లుల్లి పొట్టును కూడా తీసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ పొట్టు కూడా చాలా బ్యాడ్ స్మెల్ ని కలిగి ఉంటుంది. అలాగే వెల్లుల్లి పొట్టులో కూడా చాలా భయంకరమైన చెడు వాసన అనేది ఉంటుంది. ఇది ఎవరికీ కూడా ఇష్టం ఉండదు. ఇకపోతే మనం తీసుకోవలసిన 4వ పదార్థం బిర్యానీ ఆకులు. ఫ్రెండ్స్, ఈ బిర్యానీ ఆకుల వాసన కూడా ఈగలను, దోమలను తరిమివేయటంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కావున ఇందులో బిర్యానీ ఆకులను కూడా ముక్కలుగా చేసి వేయండి. ఇందుకోసం 8 నుంచి 10 బిర్యానీ ఆకులను తీసుకోవాలి. ఇక ఇందులో వేయటానికి కొన్ని లవంగాలను కూడా తీసుకోవాలి. ఈ లవంగాలలో ఉండే ఫ్లేవర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మొత్తానికి నేను తీసుకున్న ఈ పదార్థాలు అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ని కలిగి ఉండే వాటినే తీసుకున్నాను. ఇక ఇప్పుడు వీటన్నింటినీ ఇంట్లో ఉన్న ఏదైనా పాత మిక్సీలో వేసుకోవాలి. చివరిగా ఇందులో 6 నుంచి 8 కర్పూరం బిళ్ళలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి పూర్తిగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన ఈ పౌడర్ను ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇక ఇప్పుడు దీన్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇందుకోసం ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలి. ఒకవేళ మీకు మట్టి ప్రమిద అందుబాటులో లేకుంటే గనక ఏదైనా ఒక గిన్నెను కూడా తీసుకుని యూజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను మస్టర్డ్ ఆయిల్ ని తీసుకుంటున్నాను. అనగా ఆవాల నూనెను తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఆవాల నూనె చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ను కలిగి ఉంటుంది. కానీ దీనికి స్మెల్ అనేది ఏమాత్రం ఉండదు. కానీ దోమలను తరిమివేయటానికి మనం దీన్ని ఉపయోగిస్తున్నాం. ఒకవేళ ఆవాల నూనె అందుబాటులో లేకుంటే వేప నూనెను కూడా యూజ్ చేయొచ్చు. లేదా రెగ్యులర్ గా మీ ఇంట్లో వాడే ఏ ఆయిల్ అయినా సరే యూజ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇక తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్ ని వేసుకోవాలి. నెక్స్ట్ ఆవాల నూనెను 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇందులో ఆవాల నూనె కానీ, వేప నూనె కానీ లేదా నార్మల్ ఆయిల్ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇక దీన్ని ఓసారి బాగా కలుపుకోవాలి. అనగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు దీన్ని అలాగే వదిలేయాలి. దీనివల్ల వీటిలో ఉన్న అరోమా మొత్తం ఈ ఆయిల్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందుకోసం దూదితో చేసిన ఒక దీపపు ఒత్తిని తీసుకోవాలి. ఈ దీపపు ఒత్తిని కొంచెం దొడ్డుగా ఉన్నది తీసుకోవాలి. సన్నగా ఉన్నదాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఉన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో ఇది కాల్చేటప్పుడు బాగా రావాలన్నా, ఇది బాగా కాలి ఇందులో నుంచి పొగ బాగా రావాలన్నా ఇలాంటి దొడ్డు ఒత్తిని మాత్రమే తీసుకొని దీన్ని అగ్గిపుల్లతో ఇలా వెలిగించాలి. ఫ్రెండ్స్, సాయంత్రం సమయంలో లేదా ఉదయం సమయంలో ఎప్పుడు దోమలు ఎక్కువగా ఉన్నా సరే, ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది కాబట్టి
దోమలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఇలా వెలిగించి రూమ్ లోపల పెట్టి రూమ్ డోర్లని క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, దీన్ని వెలిగించాక ఇందులో నుంచి పొగ రావటం స్టార్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా నల్లగా పొగ అనేది బయటికి వస్తుంది. ఇలా నల్లగా వచ్చే పొగ వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలనేవి రావు. పైగా ఇది దోమలు, ఈగలు మొదలైన వాటిని పరిగెత్తేస్తుంది. దోమలను తరిమి కొట్టడంలో ఇది ఒక రామబాణం లాంటి ఔషధంలాగా పనిచేస్తుంది. ఇక చూడొచ్చు ఫ్రెండ్స్, ఇందులో నుంచి నల్లటి పొగ అనేది బయటకు వస్తుంది. ఈ నల్లటి పొగే దోమలను తరిమి కొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే వెలిగించుకోవచ్చు. తర్వాత రూమ్ డోర్లను అన్నింటినీ క్లోజ్ చేసి ఉంచాలి. తర్వాత చూడండి, దీని పనితనాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంతేకాదు, దీపం ఇలా వెలిగించటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్లిపోతుంది. మీరు కూడా ఇది వినే ఉంటారు, ఇంట్లో లవంగాలు ఉంచిన దీపం వెలిగించటం వల్ల మన ఇంట్లోకి అనారోగ్య సమస్యలు రావు అని. ఇదే కాకుండా కర్పూరం కూడా మన నెగటివిటీని బయటకు పంపిస్తుంది. కాబట్టి ఇందులో ఉన్న పదార్థాలన్నీ ఏవైతే మనం ఇందులో ఉపయోగించామో వీటి వాసనను మనం పీల్చుకోవటం వల్ల కనీసం మన బాడీకి ఏమాత్రం కూడా నష్టం అనేది జరగదు. కావున మీరు కూడా దీన్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. అలాగే ఈ ట్రిక్ అనేది ఎలా ఉందో కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే మీ విలువైన కామెంట్ అనేది మాకు ఎంతో ఉత్తేజాన్ని, ప్రేరణను కలిగిస్తుంది. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి.